హలో అండి అందరికీ. నా పేరు చందన. సో ఈరోజు మన వీడియోలో మీకు చూపించేది ఏంటంటే, నేను ఎలా దసరాని సెలబ్రేట్ చేసుకున్నాను అనేది చూపించబోతున్నా. అదేంటక్క దసరా అయిపోయి 1 మంత్ అవుతుంది కదా, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నావేంటి అని అడగొచ్చు. ఐఎమ్ సారీ అండి అందరికీ, నాకు టైం సరిపోలేదు వీడియో అప్లోడ్ చేయడానికి. అండ్ ఈ వీడియోలో మొత్తం నేను హైదరాబాద్ నుంచి ఊరు ఎలా వెళ్ళాను అండ్ ఊర్లో ఏమేమి తిన్నాను అండ్ ఎలా దసరా సెలబ్రేట్ చేసుకున్నానో చూడబోతున్నారు. నేనైతే మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నా. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బస్ స్టాప్లోకి క్యూట్ బతుకమ్మలా అనిపించింది, అందుకే వీడియో తీసా. ఇంటికి వెళ్ళి హ్యాపీగా అమ్మమ్మ చేసిన హ్యాపీగా వనగాయ పప్పు తినేసి పడుకున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్కి ఇది ఏంటో తెలియదు, లైక్ ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బట్ బయట వాళ్ళకి తెలియదు. అది వచ్చేసి పెళ్లి గడప అంటారు. పెళ్లి టైంలో వేస్తారు అండ్ అప్పటి నుంచి కంటిన్యూ అలానే చేస్తారు. ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుసు బట్ సిటీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు, కాబట్టి అది కూడా క్యాప్చర్ చేశాను. మా అమ్మ మంచి బతుకమ్మ చేసి పూజ కూడా చేసేసింది. సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారి కోసం 3 టైప్ ఆఫ్ ప్రసాదాలు చేస్తారు కదా, అదే ఇవి: పులిహోర, పెరుగన్నం, కారపన్నం. ఇందులో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి. నా ఫేవరెట్ అయితే కారపన్నం. వీడియోస్ అన్నీ ఒక్కొక్క దగ్గర ఉండడం వల్ల మొత్తం జంక్ అయిపోయింది. అంటే ఒక్కొక్క వీడియో దగ్గర పెట్టేశాను ఒక్కొక్క క్లిప్ని, అందుకే ఈ వీడియో మళ్ళీ రిపీట్ అవుతుంది. తర్వాత ఒక చిన్న బతుకమ్మలా చేసాము దేవుని కోసం. ఈసారి బతుకమ్మ ముందు రావడం వల్ల ఎక్కడ పూలు అనేవి దొరకలేదు. మాకు సడన్గా కావాలి అనేసి ఇంటి చుట్టుపక్కల ఉన్న పూలతోటే బతుకమ్మని చేసాము. అసలు బతుకమ్మ చేసిన పిక్చర్స్ వచ్చేసి లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇదేంటి పెద్ద బతుకమ్మ అంటుంది, ఇంత చిన్నగా ఇంత తక్కువ మందితో చేస్తున్నారా అని అనుకోకండి. ఇప్పుడు 2 పార్టీస్ అయ్యాయి కదా, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర చేసుకున్నారు. కొంతమంది ఒక దగ్గర, ఇంకొంతమంది ఇంకొక దగ్గర చేసుకున్నారు. ఇది వచ్చేసి కరెంట్ పోయిందండి అక్కడ, లైక్ చీకట్లో చాలా క్యూట్గా అనిపించి వీడియో తీశాను. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది చూడనీకి అది కూడా చెప్పండి. తర్వాత కరెంట్ వచ్చింది అండ్ చాలా హ్యాపీగా ఆడుకున్నారు చాలామంది. ఒక 3 to 4 hours ఏమో ఆడుతున్నారు. దాని తర్వాత నిమజ్జనం ట్రైనింగ్కి తీసుకెళ్తున్నారు. ఇలా ఎంతమందికి తెలుసు లైక్ బతుకమ్మలో చిన్న జాకెట్ పీస్ అండ్ పసుపు కుంకుమ పెడతారనేసి? నాకు కూడా తెలియదు బట్ రీసెంట్ టైంలోనే తెలిసింది. బతుకమ్మ అంటే దుర్గమ్మ గారు మన ఆడబిడ్డ అంట. 10 రోజులు ఆవిడకి పూజలు చేసి 11వ రోజు ఆవిడని అత్తగారింటికి సాగనంపుతారంట పసుపు కుంకుమ పెట్టి. ఇది వచ్చేసి దాని నెక్స్ట్ డే మార్నింగ్. సో దసరా 2-3 days తర్వాత వచ్చింది కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో నాకు బోర్ కొట్టకుండా నాకు మేకప్ పిల్లర్స్ ఇచ్చారు అంటే మావి కాదు, మా ఇంటి ముందు ఉన్న వాళ్ళవి. సో మాకు టైంపాస్ అవుతలేదు అంటే ఆ గొర్రె పిల్లని వదిలేశారు, అది నా దగ్గరికి వచ్చింది. లైక్ మంచిగా క్యూట్గా ఆడుకునే వాళ్ళం అంటే నేను మా అమ్మ, జస్ట్ నా పక్కన నుంచి మా అమ్మ. అండ్ ఆ రోజు ఈవినింగ్ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇలాంటి బొమ్మలు అయితే ఎంతమందికి గుర్తున్నాయో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి 90s కిడ్స్కి అలాగే ఎర్లీ 20 కిడ్స్కి తెలుస్తుంది, ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ బొమ్మలు లేవు కాబట్టి ఇదే ఒక మంచి టాయ్లా అనిపించేది. నేను మాత్రం ఫుల్గా ఆడుకున్నా వీటితో చిన్నప్పుడు. నాకు ఆ మెమరీస్ గుర్తుకొచ్చి నేను మళ్ళీ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మా అమ్మమ్మ చేతి చికెన్ కర్రీ. బతుకమ్మ రోజు మంచి చికెన్ కర్రీ చేసుకున్నారేంటక్క, లైక్ మటన్ లాంటివి ఏమైనా చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు, బట్ ఆ రోజు మా అమ్మ నాన్ వెజ్ తినదు. సో నేను మా అమ్మమ్మని కాబట్టి చికెన్. ఇది వచ్చేసి దసరా రోజు అండి. దసరా రోజు చేస్తారు కదా సాయంత్రం దసరా, సో అది. సో నేను చెప్పాను కదా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పి, అక్కడ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి, పసుపు అండ్ ఫ్లవర్స్. ఇది జాంకాయ అండి, చాలా బాగుంది. ఇది ఐ థింక్ ఇది ప్రొమోగ్రానేట్ అనుకుంటా, నాకు ప్రాపర్ ఐడియా లేదు. ఇది వచ్చేసి చిక్కుడుగా అండ్ ఇది పసుపు. ఐ థింక్ ఇప్పుడు పసుపుకి బాగా రేట్ ఉన్నట్టుంది. దాని నెక్స్ట్ డే రోజు నేను హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాను. హియర్ యూ కెన్ సీ, నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. దారిలో వస్తుంటే నాకు ఒక మంచి లేక్ కనిపించింది, ఎందుకో తీయాలనిపించి చాలా తీసాను. అండ్ ఇది వచ్చేసి నేను బతుకమ్మలో మధ్యలో యాడ్ చేద్దాం అనుకున్నా బట్ నేను మిస్ అయ్యాను, అందుకే లాస్ట్లో యాడ్ చేసా. వీడియో అంతా ఏం తీయలేదు, లైక్ తీసా బట్ మిస్ అయింది ఎక్కడో, అందుకే ఈ వీడియోలో యాడ్ చేశాను. నా బతుకమ్మ బాగుంటే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.